పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనం. నా ప్రజలలో చదవండి ఎవరైనా. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. చూడండి, క్రైస్తవులు వడ్డీకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అది ప్రశ్న. వడ్డీ తీసుకోవచ్చా తీసుకోకూడదా? న్యాయమైన వడ్డీ తీసుకోవచ్చా తీసుకోకూడదా? చాలా మంది ఏంటంటారంటే న్యాయమైన వడ్డీ అంట. అది ఎక్కడి నుంచి వచ్చిందో మరి. న్యాయమైన వడ్డీ తీసుకోవచ్చా తీసుకోకూడదా? నాకెందుకు ఈ తలంపు వచ్చిందంటే, ఆయన లేడు ఈ లోకంలో. ఆయన నన్ను అడిగినాడు ఈ ప్రశ్న. ఆయనే కాదు, నాకు చాలా మంది క్రైస్తవ సోదరులు చాలా మందికి వాస్తవాలు తెలియట్లేదు. చాలా మంది వాక్య సత్యంలో రావట్లేదు. బైబిల్ స్టడీ కనుక ఇది ప్రాక్టికల్ టాక్స్లో మనం రావాలి. ప్రాక్టికల్ టాక్స్లోకి మనం వస్తే కానీ మనకు అర్థం కాదు. ఏంటంటే ఎప్పుడైనా కానీ బీదవానికి అప్పు ఇయ్యొచ్చు అంట, కానీ వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ కట్టకూడదు. అప్పు ఇవ్వచ్చు, నీ చేతనైతే అప్పు ఇవ్వు, కానీ వడ్డీ అనేది ఇక్కడ ఎక్కడ బైబిల్లో న్యాయమైన వడ్డీ అనేది బైబిల్లో లేదు అసలు. కాబట్టి న్యాయమైన వడ్డీ అనేది బైబిల్లో లేదు. ఇప్పుడు చూడండి, క్లియర్గా ఉంది కదా. అప్పిచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చువాని వలె వాని ఎడల జరిపింపకూడదు. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోవాలా. నీకు దేవుడిచ్చిన డబ్బు అది నీ డబ్బు కాదు. ప్రతి వారికి ఏముంటదంటే మనలో నేను సంపాదించిన నా డబ్బు అనుకుంటాడు. బైబిల్ ప్రసంగిలో స్పష్టంగా ఉంది, దేవుడు సెలవు లేకుండా నీవు అన్నపానములు పుచ్చుకోలేవు, డబ్బు సంపాదించుకోలేవు. దేవుని సెలవు లేకుండా మనం అన్నపానములు పుచ్చుకోలేమంట, డబ్బు సంపాదించలేము. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు మన జోబులలో డబ్బులు వస్తున్నాయి. ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి మనం భోజనం చేస్తున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు నా డబ్బు కాదు. భార్యాభర్తల మధ్యలో అయితే నీ డబ్బు నా డబ్బు అంటారు. అక్కడే వస్తుంది సమస్య. మన డబ్బు అనేది ఎవరికి రావట్లే. తర్వాత అత్త కోడల మధ్యలో నీ డబ్బు నా డబ్బు, అల్లుడు మామ మధ్యలో నీ డబ్బు నా డబ్బు. అందుకే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తూ ఉంది. వాస్తవానికి సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు అనేది ఈరోజు నీ జోబులో నా జోబులో ఉందంటే అది దేవుడిచ్చింది, మనుషులిచ్చింది కాదు. అది దేవుని డబ్బు. దేవుని డబ్బు. ఇప్పుడు దేవుని డబ్బును ఏం చేయాలంట? నీవు వడ్డీకి ఇవ్వద్దు. లేవియాకాండము 25వ అధ్యాయం 36వ వచనం. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. బాగునండి. లేవియాకాండం 25వ అధ్యాయం 36వ వచనం. మళ్ళీ చదువుమా. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి. బాగా గుర్తుంచుకో. నీ డబ్బు నా డబ్బు వలన నీకొచ్చిన డబ్బు ఆదాయం వలన నీ సహోదరుడు బ్రతకాలట. వాడికి వడ్డీకి ఇవ్వద్దు. వాడు వడ్డీకి ఇచ్చి వాడు కానీ మొర్ర పెడితే అది మనకు ఇచ్చి కూడా అనవసరంగా శాపము తెచ్చుకున్నట్టు అవుతుంది. బీదవాడు మొర్ర పెడితే అది నీకు శాపం అంటాడు.
ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ సహోదరుడు నీ ఇంటి వారే కాదు బ్రతకాల్సింది నీ డబ్బుతో. వాడు నీ వలన ఏం కావాలంట? అరే, ఎవరికి ఉందండి ఈరోజు ఈ త్యాగం? ఎవరండి ఒకరిని పోషిస్తారు చెప్పండి? వాడు నీ వల్ల బ్రతకాలి. వడ్డీ తీసుకోకుండా ఉంటే వాడు నీ వల్ల బ్రతుకుతాడు. ఈరోజు ఎట్లా అయిపోయినారంటే మనుషులు, మన వల్ల ఒక్కడ బ్రతికాడా? నాకు ఒక ముస్లిం సహోదరుడు తెలుసు, ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతుంటాడు. అతను నాకు మహబూబ్ నగర్ ప్రాంతంలో నేను పరిచయం వెళ్ళినప్పుడు పరిచయం అయినా ట్రైన్లో. అట్లా ఎందుకంటే ఎదురెదురు సీట్లో ఉన్నాడు కాబట్టి నేను బైబిల్ చదువుతుంటే అట్లా పరిచయం అయినాడు. సువార్త చెప్పాను. ఆయన నేను డోన్ అయిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, ఇక్కడ డోన్లో ఒక రైల్వే స్టేషన్లో ఒక భిక్షగాడు ఉంటాడు. పేరు కూడా యేసుడే. ఆయన పేరు యేసు మళ్ళీ. ఆయన అన్నాడు, సార్ మీరు నాకు చెప్తున్నారు మంచిదే, మీ టౌన్లో మీ స్టేషన్లో ఒక భిక్షగాడు ఉన్నాడు, ఆయన పేరు యేసు తెలుసా అని. అంటే యేసు అనే భిక్షగాడు, ఆ పేరు మంచిది కాదు బ్రదర్ అని చెప్పినాను. పేరు సరైనది కాదులే. లేదు బ్రదర్, మీ టౌన్లోనే స్టేషన్లో పలానా వ్యక్తి యేసు ఉంటాడు. సరే ఏం చేయమంటారంటే, ఎప్పుడైనా సరే ఆ యేసు దగ్గరికి వెళ్ళి మీరు ఒక రోజు ఎవరైనా మీ చర్చి వాళ్ళు అన్నం పెట్టారా సార్ అని అడిగాను. అంటే అప్పుడు నేను అనుకున్నాను, యేసు నేను కొందరికి ఇచ్చాను కానీ నాకు పేరు తెలియదు. నేను చెప్పాను, అయ్యా నేను కొందరికి ఇచ్చాను, పేరు తెలియదు, నాకు ఎట్లా ఉంటాడు చెప్పు అన్నాడు. ఆయన మొత్తం చెప్పాడు. అట్లా అడుక్కునే వాళ్ళతో గడ్డం పెట్టుకుంటారు. వాడు గడ్డం పెట్టుకుంటే సరే నేను వెళ్ళి చూస్తాను అంటే ఆయన ఏం చెప్పాడంటే, సార్ 1200 రూపీస్ ఉంది, అతడు నా దగ్గర తీసుకున్నాడు, వాళ్ళ కుమారుడు ఇంట్లోంచి ఎల్లగొట్టేసినాడు, అప్పుగా నా దగ్గర తీసుకున్నాడు. అయితే అతను హోటల్ వానికి అప్పు చేసినాడు కాబట్టి ఆ అప్పుకు వడ్డీ కట్టమని హోటల్ వాడు సతాయిస్తున్నాడు. అంటే వీరు కూడా బెగ్గర్సే, బాగా అడుక్కుని బాగా సంపాదించుకున్నాడు. ఆయన చెప్పినాడు, యేసు వారే సంపాదించుకున్నాడు సార్, కానీ వడ్డీ కట్టలేకపోతున్నాడు, నా దగ్గర 1200 రూపీస్ ఉంది, మీరు పోయి యేసుకి ఇస్తారా అని అడిగాను. అప్పుడు అర్థమైంది, ఏంటబ్బా ఈయన మన నీతి కంటే ఈయన నీతి ఎక్కువ కనిపిస్తుంది. నేను చెప్పిన వడ్డీనే కదా అంటే, లేదు సార్ వడ్డీ కట్టకూడదు, వడ్డీ కట్టలేడు. హోటల్ వాడు, అదే మన రైల్వే స్టేషన్ ముందు పోయే హోటల్లోనే అక్కడ అప్పు తీసుకున్నాడు. అబ్బాయి వడ్డీ కట్టలేడు, అతను బెగ్గర్ కాబట్టి అడుక్కొని అసలు కట్టుకుంటాడు, వడ్డీ కట్టలేడు. ఇదో ఈ వడ్డీ ఇచ్చేసేయండి, ఇంకా మనం అడగడు. అప్పుడు ప్రభు అడిగా, ప్రభు ఏంటి వడ్డీ గురించి, అసలు ఏంటి దీని గురించి లేఖనాలు ఏంటి, వడ్డీ ఏంటి? అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఉన్నాడు, వాస్తవానికి యేసు అనే వ్యక్తి ఉన్నాడు, అతనితో పరిచయం చేసుకున్నాను. అతనికి కూడా మరి హోటల్స్లలో వడ్డీ కట్టాల్సి వచ్చింది. అంటే అతను ఇచ్చిన 1200 ఇచ్చినాను, కానీ అతను ఎంత చెప్పినా బాగా దురలవాట్లకు బానిస అయిపోయినాడు. సిగరెట్లకి బాగా చండాలంగా, గుట్కాలకి అన్నిటికీ బానిస అయిపోయినాడు. సరే మనం చేయవలసింది చేసినాం. అంటే అంశం ఏంటంటే, ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఒక ముస్లిం సహోదరుడు ఏం చెప్తున్నా అంటే, వడ్డీ కట్టలేడు కాబట్టి 1200 నేను ఇస్తాను, ఇచ్చేయండి. నేను అడిగా, మీకు ఎట్లా ఇవ్వాలనిపించింది అంటే, అది మంచి పని సార్, మా ఖురాన్లో ఉంది, అది మంచి పని మా ఖురాన్లో ఉంది అంటే. మన క్రైస్తవులంగా మనం ఏం చేస్తామంటే, వడ్డీ కడతావో లేదో కానీ వడ్డీని తీసుకోకూడదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే క్రైస్తవులుగా వడ్డీ తీసుకోకూడదు. వాడు నీ వలన బ్రతకవలేను. ఒక్కడు బ్రతుకుతాడు. నాకు తెలిసి ఇప్పుడు 8 నెలలు అయింది, ప్రతి నెల డబ్బులు వేస్తాడు ఆ ముస్లిం సభ్యులు. అంటే చేతికి చెప్పిన, చేతికి ఇవ్వద్దు, సిగరెట్లు తాగి పాడేసి వస్తున్నాడు, నువ్వు కడతావో హోటల్లో కట్టు. భోజనం చేస్తాడు, సరే భోజనం చేస్తే అదన్నా కనీసం కడుపు నిండా తింటాడు, చేతికి ఇచ్చినావా పాడవుతాడు అని. కాబట్టి ఎట్లా ఉందంటే ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, మనం క్రైస్తవులు ఇంకెంత నీతి ఉండాలి మనలో.
వాడు నీ వల్ల బ్రతకాలి, కానీ నువ్వు వడ్డీకి ఇస్తే వాడు సస్తాడని అర్థం. వడ్డీకి ఎవరికి ఇస్తావో వాడు న్యాయమైన వడ్డీ లేదు, రూపాయి వడ్డీ లేదు, ఏమీ లేదు. నువ్వు వడ్డీకి ఇస్తే వాడు సస్తాడు, వాడు సస్తే నీకు నష్టం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం రండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం చదవండి. వడ్డీ పుచ్చుకొనుటయు లాభం చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన యెడల వాడు బ్రతుకునా బ్రతకడు. ఏ క్రియలన్నీ చేసేదును గనుక అవశ్యంగా వానికి మరణశిక్ష విధింపబడును. అరే చూడండి ఏంటండి, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాద్యము. వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఏంటంట? లాభం అపేక్షించకూడదంట. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు ఎట్లాంటివంట? వాడు బ్రతుకునా. దేవుని దృష్టిలో ఎట్లున్నాయంట? ఈ హేయ క్రియలన్నీ క్రైస్తవులారా బాగా గుర్తుంచుకోండి, విశ్వాసులారా. ఇది దేవుడు చెప్పిన మెసేజ్ ఏంటంటే, హేయమైన క్రియలంట దేవుని దృష్టికి. వాడు బ్రతకాలంట. నీకు చేతనైతే అప్పి, వడ్డీ తీసుకోవద్దు, లాభం అపేక్షించవద్దు. మనం అప్పించినప్పుడు ఏం చేస్తాం? వడ్డీ అంటే ఏంటి? వడ్డీ అంటే లాభమే. వడ్డీ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. వాడి దగ్గర అసలు పెట్టి వడ్డీని తీసుకొని నిన్ను నువ్వు లాభం మళ్ళీ అసలు కట్టాల్సిందే. ఇచ్చిన దానికి ఏం చేస్తున్నావు అంటే అది రెండింతలు అయిపోతావు. వాడి దగ్గర ఏం చేస్తున్నావు అంటే ప్రాఫిట్, వాడి దగ్గర లాభం తీసుకుంటున్నావు. యెహెజ్కేలు బైబిల్ దేవుడు చెప్తున్నాడు, ఇది హేయమైన క్రియ ఎవరి దృష్టికి. అందుకే ఈరోజు మనం డబ్బు సంపాదిస్తున్నాం, సమాధానం లేదు. డబ్బు బ్యాంకులో ఉంది, కుటుంబంలో నెమ్మది లేదు. ఆ డబ్బుతో చీర తెస్తావు, ఆ డబ్బుతో బిర్యానీ తెస్తావు, ఆ డబ్బుతో కుటుంబంలో వస్తువులు తెస్తావు, నీకు నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు. దేవుడు బాగా గుర్తుంచుకోండి. దేవుడు మన ప్రతి వస్తువుని, మన డబ్బును కూడా దేవుడు ఆశీర్వదించాలంట. డబ్బుని కానీ, వస్తువుని కానీ, ప్రతిదీ, మన భోజనాన్ని కానీ దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడు ఆశీర్వదించినప్పుడే అది మనకు సమాధానకరంగా ఉంటుంది, అది మనకు తృప్తికరంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల ఇంట్లో ఎవరింట్లో బ్యాంక్ బ్యాలెన్స్ లేదు చెప్పండి? ఎవరి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎవరు దాచిపెట్టుకోవట్లేదు. ఉంది కానీ రేపేమవుతుందో చింత. అదే డబ్బుతో బిర్యానీ తింటాం, నెమ్మది లేదు. ఇంట్లో ఉంటే కలవరం. డబ్బుంది బ్యాంక్ బ్యాలెన్స్ లో, ఇద్దరు రాదు. పిల్లల ఏంటి కారణం? ప్రభు దేవుడు మనకి ఇచ్చిన డబ్బును ఆశీర్వదించాడా? మన భోజనాన్ని దేవుడు ఆశీర్వదించాడా? మన వస్తువుని దేవుడు ఆశీర్వదించాడా? చాలా మంది క్రైస్తవులు లాభం అపేక్షిస్తూ ఉన్నారు. దేవుని దృష్టిలో ఎట్లాంటిదంట? హేయమైన క్రియదే. వాడు బ్రతకడు, మన వల్ల ఒకడు బ్రతకాలి. గుర్తుంచుకో. మళ్ళీ చెప్పొద్దు అందరికీ, డబ్బా కొట్టదు, నా వల్ల బ్రతికినాడని శాపం వస్తుంది. బైబిల్లో ఉంది. ఎన్ని నీతి క్రియలు చేసినా ప్రభువుకే తెలియాలని. డోంట్ ప్లే డ్రమ్స్ అంటారు కదా, మనం డ్రమ్స్ కొట్టేది ఎక్కువ. నా వల్ల బ్రతికాడు అనకూడదంట. దేవుని దృష్టిలో అది హేయమైందంట. నీ వల్ల ఎట్లా నీ కుటుంబం బ్రతుకుతుందో అట్లే ఒకడెవడైనా బ్రతకాలి నువ్వు అప్పిస్తే. ప్రియులారా, ఇలాంటి చరిత్రల్లో మన జీవితాల్లో కనిపించాలి. ఎప్పుడు లాభాపేక్ష కదా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము బహుగా ఖండిస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. బీదవాని
మీద ఉమ్. అన్యాయంగా చేయవేక ఉమ్. లాభం కొరకు అప్పియకయు లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండువాడై వడ్డీ పుచ్చుకొనకయు వాడు అయి నా విధులను ఆచరించుచు ఉమ్. నా కట్టలను అనుసరించుచు నుండినెడల ఉమ్. అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి ఉమ్. చావడు ఉమ్. అతడు అవశ్యంగా బ్రతుకును. చాలండి. ఎట్లా ఉందంటే చెప్పండి. అప్పు లాభం ఎట్లా అంట లాభం కొరకు ఇవ్వకూడదు. ఎట్లా ఇవ్వకూడదంట భేదవాని మీద అన్యాయముగా చేయవేక లాభము కొరకు అప్పియక. ప్రియులారా, బైబిల్ క్లియర్ మెసేజ్. ఈరోజు ఇంకా క్రైస్తవులు వడ్డీలకు ఇస్తున్నారంటే జాగ్రత్త సుమ. అతడు బ్రతకకూడదు. ఎంత కఠినమైన పదాలు ఉన్నాయి. లాభం ఆశించొద్దు. ఇది క్రైస్తవునికి తగదు. విశ్వాసి గుర్తుపెట్టుకో, న్యాయమైన వడ్డీ క్రైస్తవ బైబిల్లో లేనే లేదు. 2 రూపీస్ లేదు, 1 రూపీ లేదు, ₹1 లేదు, పావులా లేదు, 10 పైసలు లేదు, 5 పైసలు లేదు. ఇది ఫాల్స్. నువ్వు లాభం సంపాదించుకునే దానికి ఏదో ఒకటి అడ్డం పెట్టొద్దు, న్యాయమైందని పెట్టొద్దు. అది బైబిల్లో ఎక్కడ చెప్పదు. లోపల ఏముందంట లాభము అపేక్ష ఉంది అని పైన కనిపిస్తుంది. కాబట్టి క్రైస్తవులారా గుర్తుంచుకోండి, వడ్డీ ఇవ్వకూడదు. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. నన్ను మర్చిపోయి ఉమ్. నరహత్యకే లంచం పుచ్చుకొని వారు ఉమ్. మీలో ఉన్నారు. ఉమ్. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా. అరే, వడ్డీకి ఇస్తే ఏం చేస్తున్నావు? ఏం చెప్పండి. వడ్డీకి ఇస్తే ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడరే? బలవంతంగా దోచుకుంటున్నారు. ఏమండి? బలవంతంగా దోచుకొనుచున్నారు. ఎవరు? ఇది ఎవరు వాక్కు? యెహోవా వాక్కు. ఇది బీదవాడిని కానీ నువ్వు అప్పించిన వాడిని కానీ దోచుకోకూడదు. ఇది ఎవరు చెప్పిన మాట? మనిషి చెప్తే వాడి మీద తిరగబడతావు. దేవుడు చెప్తే క్లియర్గా ఉంది అక్కడ. నువ్వేం చేయకూడదు? నీవు యెహోవా వాక్యని నీవు బలవంతంగా వాడిని దోచుకోవద్దు. వడ్డీ తీసుకునే వారంతా ఏంటంటే ఇండైరెక్ట్ గా అతన్ని దోచుకుంటున్నారు, వాళ్ళని దోచుకుంటున్నారు, వారి ఇంటి వారిని దోచుకుంటున్నారు. బైబిల్ క్లియర్ గా ఉంది. అట్లా చేసి మళ్ళీ ఇక్కడ టేబుల్, అట్లా చేసి మరి బలలో పాల్గొంది, అట్లా చేసి ఆరాధన చేస్తూ, అట్లా చేసి సువార్తలు చేస్తూ, ఎన్ని చేసినా కూడా దేవుడు అంటున్నాడు నువ్వు దోచుకుంటున్నావు. అందుకే అండి ఏం నెమ్మది లేదు. ఎన్ని మనం చేస్తున్నా మంచి పనులు నెమ్మది రావట్లేదు. చెప్పగలరా ఎవరైనా? నేను చేసే మంచి పనులు బట్టి దేవుడు నాకు నెమ్మది ఇస్తున్నాడు. విశ్వాసం గురించి చెప్తున్నాను. వాళ్ళని దోచుకోవడం అనేది హేయమైనది. ప్రభు అసహించుకుని ఇది యెహోవా వాక్కు, ఇది మనుషుల వాక్కు. అందుకే అంటాడు కీర్తనకాడు ఇంకా చక్కగా మాట్లాడతారు. రండి, కీర్తన 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగాను నీ పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడెవడు? 5వ వచనం. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. చూడండి ఏంటంట? తన ద్రవ్యము ఏంటంట? వడ్డీకి ఇవ్వడు. మీరు అలా గుర్తుంచుకోండి. ఎలా ఉందంటే
ద్రవ్యం ఎట్లా ఉంటుందంటే వడ్డీకి ఇవ్వడు. ఎక్కడ ఉండేవాడంట ఇతను? యెహోవా నీ గుడారంలో. ఎవరు నివసిస్తారో తెలుసా? ఎవరంట కింద పడిపోకుండా తెలుసా? పడిపోకుండా వాళ్ళు ఎట్లా స్టాండర్డ్గా ఉంటారు. అతడు కదల్చబడ్డు, విశ్వాసంలో కదల్చబడ్డు, ప్రార్థనలో కదల్చబడ్డు, సువార్తలో కదల్చబడ్డు, ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడతాడు. ఎవరు? తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వనివాడు. కొన్ని ఉన్నాయి క్యారెక్టర్స్ అలా. ఒక క్యారెక్టర్ ఏంటంటే తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వని వాడు నిలబడతాడు స్టాండర్డ్గా. మనమేమో పిల్లలు చాలా మంది విశ్వాసం, చాలా మంది క్రైస్తవులు ఆ వడ్డీ తీసుకోవడం బట్టి, ఆ వడ్డీకి ఇవ్వడం బట్టి వారి జీవితాల్లో నిజంగా వాళ్ళు ఎన్నిసార్లు పతనం అవుతున్నారో చూసుకోండి. ఎన్నిసార్లు జారిపోతున్నారో మనం చూసుకుంటే ఎందుకు చాలా మంది అంటారు, నా ఎందుకు నీ బలంగా ఉండలేకపోతున్నా, ఎందుకు నీ బలంగా ఉండలేకపోతున్నా అంటే, బలంగా ఉండలేకపోతున్నావు అంటే ఎక్కడో వాక్యాన్ని అతిక్రమించినాము. సామెతలు 28వ అధ్యాయం 8వ వచనం. వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించిన వాని కొరకు దాన్ని కూడబెట్టును. ఒకవేళ వడ్డీ చేత ఆస్తి పెంచుకున్నాడు అనుకోండి, సామెతల్లో క్లియర్గా ఉంది ఏంటంట 28వ అధ్యాయం 8వ వచనం. వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టు. పిల్లల ఆ డబ్బంతా ఎవరికి పోతుందట? దరిద్రుల కోసం కూడబెడుతున్నాం, ఇంటోళ్ళ కోసం కాదు. మన ఇంటోళ్ళ కోసం కాదు అది కూడబెట్టేది. ఎవరు తీసుకుంటారంట లాస్ట్కి? దరిద్రుల కోసం కూడా. లాస్ట్కి సొమ్ము దరిద్రులు పోతుంది. తెలుసు, నేను చాలా మంది చూస్తున్నాను ఇట్లా. ఈ వయసులోనే కొన్ని కుటుంబాలు నేను చూశాను. వాళ్ళ ఆస్తి లాస్ట్కి వాళ్ళకి చెందలేదు. అది నిజంగా అది ఎవరికి చెందిందంటే కడు పేదలకు చెందింది, కడు దరిద్రులకు చెందింది. నేను గుంటకల్లో చూసాను, అనంతపూర్లో చూశాను చదువుకున్న దినాలు. పిల్లరా ఇచ్చి అనవసరంగా నీవు నీ పిల్లలకి ఇవ్వట్లేదు, నీ కుటుంబాన్ని సంపాదించుకోవట్లేదు, కానీ అది దరిద్రులు వచ్చి తన్నుకొని వెళ్ళిపోతారు. తారుమారు అయిపోతుంది అంతే. ఆ డబ్బు తారుమారు అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎవరైనా డబ్బు అడిగాడా నీ దగ్గర ఉంటే ఇవ్వు, కానీ వడ్డీ తీసుకోవద్దు. వాడు బ్రతుకుతాడా, వాడు బ్రతకని. లేదు నీ దగ్గర లేదు బ్రదర్, నా దగ్గర లేదు. రెండే జరగాల్సింది, విశ్వాస మధ్యలో, అన్యుల మధ్యలో కానీ విశ్వాసి మధ్యలో. ఈ రెండు కాకుండా ఆడ తీసుకుంటాను, ఈడ తీసుకుంటాను, న్యాయమైన వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ, ఇది నువ్వు తిన్నావా, ఇది నువ్వు తీసుకున్నావా, ఆ డబ్బంతా, ఆ సొమ్మంతా, నీ సొమ్మంతా దరిద్రం వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం ఉంది బైబిల్. కాబట్టి మనం నేర్చుకునే బైబిల్ మనకు సత్యము బోధిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంత అర్థమై ఉంటుంది అనుకుంటా. అయితే ఒక విషయం ఏంటంటే, ఇంకొక విషయం కూడా బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. చూడండి, తన పొరుగు వానికి జామీను ఉండకూడదు, షూరిటీలు వేయకూడదు. చాలా మంది షూరిటీలు వేసి పాడు చేసుకుంటారు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళకి వచ్చే రాబడి. తెలివి లేనివాడంట. ఎట్లాంటి వాడు? తెలివి లేనివాడు. జామీను, షూరిటీలు ఎవడేమన్నాడు నీకు? పొరుగువాడు ఎవడైనా సరే షూరిటీలు వేయద్దు. నీకు చేతనైతుందా? నీ డబ్బు ఉంటే సహాయం చేయి, చేతనైతే వస్తు రూపంగా సహాయం చేయి, చేతనైతే రైస్ ప్యాకెట్ వేసి సహాయం చేయి, చేతనైతే నీది ఏం చేతనైతే చేయి. కానీ
షూరిటీ లేదు. అట్లా చేస్తే ఎట్లాంటి వాడు అంటాడు? తెలివి మాలిన వాడు అంటాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. అని ఈ బైబిల్ ఇట్లా పెట్టుకుని మన వాళ్ళు కొన్నిసార్లు దురాభిమానం చూపిస్తారు, కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉంటే బిమ్మిని చేస్తారు, అనుకూలంగా లేకపోతే వేరే రకంగా ఉంటారు. వీళ్ళరా బైబిల్ క్లియర్గా చెప్తుంది మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాగ చేస్తే దేవుని దృష్టిలో హేయమైన కార్యాలు చేస్తాం. ఒక ఆయన అన్నాడు, నేను చెప్తే బ్రదర్ ఇదంతా ఓల్డ్ టెస్టిమెంటే కదా, న్యూ టెస్టిమెంట్లో ఏముంది? న్యూ టెస్టిమెంట్లో ఏముంది? ఏముంటుందండి న్యూ టెస్టిమెంట్లో? లూకా సువార్త. మళ్ళా మనకు అనుకూలంగా వాక్యం కావాలంటే ఓల్డ్ న్యూ అని కలుపుతాం. అది నాకు తెలివి ఎక్కువ. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. జక్కై నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనిని తీసుకొనేట్లా అతనికి నా గంతులు మరలా చెల్లింపునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు అబ్రహాం కుమారుడైనాడు. ఇప్పుడు నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి ఎంత ఇస్తాడంట? 4 అంతలు మరలా చెల్లించును. ఇక్కడ అన్యాయంగా అన్నది. గ్రీక్లో ఏముందంటే, గ్రీక్లో ఈ పదము దాని అర్థం ఏమొస్తుందంటే వడ్డీ అనే పదం వస్తుంది. ఇక్కడ అన్యాయం ఉంది. వాస్తవానికి ఈయన ట్యాక్స్ కలెక్టర్. ఎవరు? జక్కయ్య. ఈయన ట్యాక్స్ కలెక్టర్ అనమాట. కాబట్టి ఈయన ఏం చేసినాడంటే ఆ డబ్బుతో వడ్డీని తీసుకున్నాడు, అన్యాయంగా తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు దేవుడితో ఒక మాట చెప్తున్నాడు, నేనేం చేసినాను, నేను తీసుకునే సొమ్ము, అన్యాయంగా తీసుకున్న సొమ్ము ఏం చేస్తానంట? 4 అంతలు చెల్లిస్తాను. న్యూ టెస్టిమెంట్ దగ్గరకు వస్తే ఇంకా కష్టం. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనే కొంత అంత మేలు. కొత్త నిబంధనకు వచ్చే లోపల చాలా మంది కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన తట్టుకోలేరు. 4 అంతలు ఎవరంటే చెల్లించేది? నువ్వు వడ్డీతో ఇప్పుడు 50,000 సంపాదించుకున్నావు, 4 అంతలు చెల్లించాలంటే 2 లక్షలు తీయాల. న్యూ టెస్టిమెంట్ ప్రకారం 4 అంతలు ఎవరు ఇచ్చేది? చాలా మంది అంటారు న్యూ టెస్టిమెంట్లో లేదు. న్యూ టెస్టిమెంట్లో ఉంది. ఇంకా స్ట్రిక్ట్గా ఉంది న్యూ టెస్టిమెంట్లో. పిల్లరా, బైబిల్ని మనకు అనుకూలంగా వద్దు, మనము బైబిల్కి అనుకూలంగా మారాలి. చాలాసార్లు మనం ఏం కోరుతామంటే, నా ప్రవర్తనకి వాక్యం ఆధారం చేసుకుంటాం. ఏదైనా ఒక వాక్యం, అది కాదు చేయాల్సింది. నా ప్రవర్తన వాక్య ప్రకారం మారాలి. నేను ఇంతే బ్రదర్, ఇట్లా ఉంది కదా బైబిల్లో, ఇట్లా ఉంది కదా. మీ పొరపాట్లు, మన పొరపాట్లకి బైబిల్ వాక్యాన్ని సాదృశ్యంగా చేసుకుంటే అంత భ్రష్టత్వం ఏది లేదు. కాబట్టి ప్రియులారా, చాలా కఠినంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి, పేదవాడిని బాధించకూడదు, వడ్డీకి ఇస్తే. రెండవది, లాభం అపేక్షించకూడదు. పేదవాడిని ఏం చేయకూడదు? బాధించకూడదు. మూడవది, అది హేయమైన క్రియ. ఏంటంటే అది దేవుని దృష్టిలో హేయమైన క్రియ. నాలుగవది ఏంటంటే, వాడు మన వలన బ్రతకాలి. ఎవరికైనా అప్పించినాం అనుకో, వడ్డీ తీసుకోకపోతే వాడు మన వల్ల బ్రతకాలి. ఇన్ని ఉండి, ఇన్ని తెలిసి ఎక్కడైనా బైబిల్లో న్యాయమైన వడ్డీ ఉందే? లాభం అపేక్షిస్తున్నావు లోపల. ఈ లాభం దేవునికి హేయం. అన్నిల మధ్యలో సాక్షులు సంపాదించుకో. నీకు ఇవ్వగలుగుతుందా? ఇస్తావా? చేతనైతే ఇచ్చి.
నీకు చేత కాదా? ఇవ్వద్దు. వడ్డీలా నేను ఒక ఇంటికి విజిటింగ్ పోతే ఆయన పేరు ఏం పేరు చెప్పకూడదు. ఏం పేరు ఆయన పేరు అంటే నేను పేరు చెప్తా ఉన్నా. పేరు చెప్తే వడ్డీలా, ఇంకా వడ్డీలు డాష్ అంటున్నాడు ఆయన. వడ్డీలా అంటే నాకు ఎందుకు వడ్డీలేని. కాదు చర్చికి వస్తాడు అంటే బైబిల్ పట్టుకుని పోయే సారీలే అంటున్నాడు. అదే నాకు డౌట్ వచ్చింది, ఆయన కాదా. సరే చూపించండి ఆ ఇల్లు ఎక్కడో. కరెక్ట్ తీసుకుపోయినారు, ఆ ఇల్లు చూపించినారు. ఈ సారీలే ఆ సార్ అని అన్నారు. తలుపు కొడితే ఆ సారే. అరే దేవా, ఏం చెప్పాలి అన్ని మధ్యలో? ఏమని రక్షణ సువార్త చెప్పేది నేను? ఇంకా ఏ సుబ్రహ్మ నమ్ముకోండి అని ఏం చెప్పాలా? ఈసారి అప్పుడే పేరు వచ్చేసి నాకు ఏరియా పేరు ఏంటంటే ఇంకా అది ఆ పేరుతో చెప్తున్నాను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో విశ్వాసి ఉన్నాడంటే, ప్రియులారా, వాక్యం వెలుగులో దేవుని దృష్టిలో హేమైనది మనం చేయము. న్యూ టెస్ట్మెంట్ ప్రకారం చూసిన జక్కయ్య 4 ఇంతలు చెల్లించు. కాబట్టి 4 ఇంతలు నువ్వు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నీతిని సంపాదించు. అన్యులు మనకంటే నీతిగా ఉన్నారు, వాళ్ళకంటే నీతి మనం సంపాదించు. ఎవడో ముస్లింకి ఒక దయ ఉంది, వాడు వడ్డీ కట్టలేడు సార్ అంటున్నాడు. చూడండి ఎంత దయ ముస్లింకి. మనకున్నది అట్లాంటిది. మళ్ళా నిజదేవుడు మన దేవుడు అంటాం, రక్తం కార్చిన దేవుడు మన దేవుడు అంటాం, ఎన్నో చెప్తాం. కాబట్టి వాక్య ప్రకారంగా మనము విశ్వాసులు, దేవుడు మీకు ఇచ్చిన డబ్బు మనకిచ్చిన డబ్బు. నీ డబ్బు ఎప్పుడు అనొద్దు, దయచేసి. నీ డబ్బు అనొద్దు, నా డబ్బు అనకూడదు. దేవుడు మనకి ఇచ్చిన డబ్బు అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వడ్డీకి ఇవ్వకూడదు. ఇది వాక్యం. బైబిల్ స్టడీకి వెళ్దాం రండి. మన స్టడీస్కి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. ఇరవై వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. చూడండి, మనం పౌలు గురించి ధ్యానం చేస్తాం. పౌలు ఎప్పుడైనా రక్షించబడిన వెంటనే మొట్టమొదటి ఏం చేసినాడు? ఎవరితో సహవాసం చేశాడు? శిష్యులతో సహవాసం చేశాడు. 5వ వచనం చూసుకోండి. 19వ వచనం చూడండి. 19. మొట్టమొదటిగా రక్షించబడిన వారు వాళ్ళు ఎదగాలంటే వారు మంచి శిష్యుల మధ్యలో ఉండాలి. దేవుని శిష్యులతో వాళ్ళు సహవాసం చేయాలి. మన సహవాసం వేరే చెత్త వ్యాపకాలు. సహవాసంలోనే మన ఫాల్ట్స్ ఉంటాయి. మనం ఎక్కడ సహవాసం చేస్తున్నామో అక్కడే మన భక్తి తెలిసిపోతుంది. ఈయన శిష్యులతో సహవాసం చేశాడు. ఇంతకుముందు చెప్పాను ఎందుకు దమస్కులో శిష్యులతో చేశాడు అని చెప్పాను. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చింది. రెండవ స్టెప్ ఏంటంటే, సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించాడట. సమాజ మందిరంలో ఒకటి ప్రకటించడం ఏంటి? ఎన్ని లేవు? సమాజ మందిరాల్లో ఎందుకు ప్రకటించాలి? అది ఏం ప్రకటిస్తున్నాడు? యేసు దేవుని కుమారుడు ప్రకటిస్తున్నాడు. వాళ్ళకి తెలీదా? సమాజ మందిరం అంటే ఏంటి అసలు? అక్కడ ఎందుకు ప్రకటించాడు? సమాజ మందిరం అంటే ఏంటి? అక్కడే ఎందుకు దేవుడు పౌలు యేసే దేవుని కుమారుడని ప్రకటించాడు. ఇది మనం తెలుసుకోవాలి. చూడండి, మొట్టమొదటిగా ఇది సమాజ మందిరాలు. దీని హెబ్రీ భాషలో ఏమంటారంటే బెట్ హా టిఫిల్లా అంటారు. బెట్ హా టిఫిల్లా అంటే
హిబ్రీ పదంలో బెట్ హా టిఫిల్లా అంటే అర్థం ఏంటంటే ప్రార్థన యొక్క గది అని అర్థం. ప్రార్థన యొక్క గది. సమాజ మందిరాన్ని మొట్టమొదటిగా ఏమంటారంటే బెట్ హా టిఫిల్లా అంటే ప్రార్థన యొక్క గది. తర్వాత ఇంకొక పదం కూడా ఉంది. అది ఏం పదం అంటే బెట్ హా నెస్టా అని. బెట్ హా నెస్టా అంటే అర్థం ఏంటంటే అది అసెంబ్లీ హౌస్, సమావేశపు గది. సమావేశపు గది. సమాజ మందిరాన్ని ఆ దినాల్లో వాళ్ళు ఏమని పిలిచేవారంటే బెట్ హా నెస్టా అనేవాడు. ఎందుకంటే అది సమాజపు గది. తర్వాత మూడోది ఏంటంటే గ్రీక్ పదంలో ఇంగ్లీష్లో ఏముంటుందంటే సినగోగ్స్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే సినగోగ్ అని ఉంటుంది. గ్రీక్ పదంలో ఏముంటుందంటే సినజీన్ అని ఉంటుంది. సినజీన్ గ్రీక్ పదంలో అంటే అర్థం ఏంటంటే కలిసి రావడము అని అర్థం. కలిసి రావడము. ఎక్కడికి రావడము? సమాజ మందిరానికి కలిసి రావడము. ఎందుకు చెప్తున్నా అంటే పౌలు ఎందుకు బోధించాడో చెప్తా లాస్ట్లో. ఇప్పుడు ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంట? కలిసి రావడం. దేనికి కలిసి రావడం? ప్రార్థన గది అయితే పర్లే. ఇంకోటి ఉంది ఏంటంట? అసెంబ్లీ హౌస్. అసెంబ్లీ హౌస్ ఇది ప్రాముఖ్యమైనది. అక్కడ ఆ సమాజ మందిరం ప్రార్థనా మందిరాన్ని వాడుకుంటే పర్లేదు కదా. ఇంకా బెట్ హా నెస్టా అంటే ఏంటంటే అసెంబ్లీ హౌస్. ఏం అసెంబ్లీ? కలుసుకుంటారంట, సమావేశాలు అక్కడ కలిగి ఉంటారు. దీనికోసం వాళ్ళు ఏంటంటే కలిసి రావడం అంట. యూదుల ప్రకారం ఏంటంటే ప్రతి 10 ఇంటికి ప్రతి ఇల్లుకు అంటే 10 ఇల్లు కలిపి ఒక సమాజ మందిరం ఉండాలి అని వాళ్ళ రూల్. యూదుల రూల్స్ ఏంటో తెలుసా? ప్రతి 10 యూదుల ఇళ్ళల్లో కనీసం 10 ఇంటికి ఒక సమాజ మందిరం ఉండాలి. ఇది వీళ్ళ రూలు. పర్లేదు, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకా చూడండి, సమాజ మందిరాల్లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. పౌలు ఎందుకు బోధించాడో చూద్దాం తర్వాత. సమాజ మందిరాల్లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. చూడండి, కావాలంటే మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. చాలండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఎక్కడంట ఆయన చేతికి ఇవ్వబడింది? పైన వచ్చిన రోజున తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో నజరేతులో సమాజ మందిరం. నజరేత్ చిన్న ఊరు. నజరేత్ చిన్న ఊర్లో ఒక సమాజ మందిరం. చెప్పినా కదా, 10 ఇళ్ళు ఉంటే ఒక సమాజ మందిరం ఉంటుంది. అట్లా కట్టాలని వాళ్ళు ఉద్దేశాలు. కానీ రోమియోలు పడలేదు. చరిత్ర చాలా ఉంది. రోమియోలు వాళ్ళ ఆలోచనలన్నీ పాడు చేస్తున్నారు. తర్వాత ఊరికి ఒకటి అయిపోయింది సమాజ మందిరం. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ సమాజ మందిరంలో ఎట్లా ఉందంటే క్రమశిక్షణ ఎట్లా ఉంది? 4వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేతికి ఇయ్యబడేను అంటే ఎవరిచ్చారు? సమాజ మందిరంలో యెషయా గ్రంథాన్ని దాచిపెట్టేదానికి ఒకరున్నారు, తీసేదానికి దాచిపెట్టేదానికి. సమాజ మందిరంలో క్రమముగా ఏ వస్తువు ఎక్కడ, ఏ గ్రంథం ఎక్కడ, ప్రియులారా ఆ సమాజ మందిరంకి ఏమేమి కావాలో అవన్నీ చక్కగా చూసుకునేదానికి ఒక ఆయన్ని అపాయింట్ చేస్తారు, ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తారు. ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడో తెలుసా? యెషయా గ్రంథాన్ని దాచిపెట్టాలా, ఇర్మియా గ్రంథాన్ని దాచిపెట్టాలా, ధర్మశాస్త్రంలో 5 గ్రంథాన్ని దాచిపెట్టాలా. వర్షం వచ్చినా
అవి తడిసినాయంటే ఆ వ్యక్తికి ఉరిశిక్షణ వేస్తారు. మతపరమైన చట్టాల్లో చూస్తే ఆ వ్యక్తికి ఉరిశిక్షణ వేస్తారు. అట్లా సమాజ మందిరాల్లో ఏం చేస్తారంటే యెషయా గ్రంథం తీసుకొచ్చి యేసుప్రభుకి ఇచ్చారు. ఎంత క్రమశిక్షణ అండి! మనకు సంఘాల్లో కూడా ఇట్లా క్రమశిక్షణ ఉండదు కదా. వస్తువుల్లో క్రమశిక్షణ ఉండదు. ఎక్కడ చూసినా క్రమశిక్షణ కనబడదు. మనది యాడ పెడతాడా దేంట్లో ఇచ్చిన పరిచయలు దేంట్లో క్రమశిక్షణ ఉండదు. వాళ్ళు ఏం లేదు, ఒక్కసారి ఒక వ్యక్తి అపాయింట్ చేస్తారు. ఈ సమాజ మందిరం అంతటిని చూసుకోవాల్సిన బాధ్యత ఒకరికి. ఆ బాధ్యత ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా వర్షం పడి యెషయా గ్రంథం ఏదైనా తడిసిపోయిందా, ఎలకలు ఏదైనా కొట్టేసినాయా, ఏదైనా కీటకాలు తినేసినాయా, ఆ వ్యక్తి ఉరిశిక్ష అంతే. అలాంటి సమాజ మందిరాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులుగా మనం సంఘాలు, నిజమైన సంఘాలు చెప్పుకుంటే ఎన్ని అండి. అసలు మన పనిలో క్రమశిక్షణే ఉండదు కదా. ప్రతిసారి చేసేదే ఎక్కువలాగా చేస్తాడు. ప్రియులారా, ప్రభు అంగీకరించే పని చేయాలి. చేస్తే నీ శక్తికి లోపం లేకుండా ఆ పని చేయండి. చేతగానే పక్కన ఉంటే మంచిది, చేతనైతుందా శక్తికి లోపం లేకుండా చేయి. చూడండి ఎంత క్రమశిక్షణ కదా. ఈ క్రమశిక్షణ ఉన్న దీంట్లో కూడా ప్రియులారా ఏంటి మరి పౌలు ఎందుకు బోధించాలి యేసే క్రీస్తుని? ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది సమాజ మందిరంలో. ఇందాక చదివాం కదా, లూకా సువార్త 4:16 వచ్చిన కదండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా. రెండో అధ్యాయం లూకా సువార్త 2:46 వచ్చిన. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలోకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఏం చేస్తున్నారంట? ప్రశ్నలు అడుగుచూ ఉండగా యేసు ప్రభు సమాజ మందిరాల్లో ఇంకోటి కూడా జరుగుతుంది. ఏంటంటే డౌట్లన్నిటికీ, వారి ప్రశ్నలన్నిటికీ అక్కడ జవాబులు అవుతాయి. ప్రశ్నలన్నింటినీ తరకించవచ్చు సమాజ మందిరాలు. అందుకే అసెంబ్లీ ఆఫ్ హౌస్ మనం ఇందాక చూస్తాం కదా. బెట్ హా నెక్స్ట్ అంటే అసెంబ్లీ హౌస్ అంటే అర్థం ఏంటంటే ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అంటే ప్రశ్నలు అక్కడ చర్చిస్తారు. యేసు ప్రభు కూడా ఏం చేసినాడంట? వారిని ఏమడిగాడంట? ప్రశ్నలు అడిగాడంట. క్వశ్చనింగ్. ఇప్పుడు మన మందిరాల్లో కూడా ఏముంది? ఏముంది చెప్పండి? క్వశ్చనింగ్ ఉంది, ఉందే కదా. ప్రశ్నలు మాత్రం చాలా ప్రశ్నలు ఉంటాయి. కానీ ప్రియులారా, సమాజ మందిరాల్లో ప్రశ్నలు ఉన్నాయి. సమాజ మందిరాల్లో క్రమశిక్షణ ఉంది. సమాజ మందిరాల్లో స్వస్థత కూడా ఉంది. సమాజ మందిరాలు ఏముంది? స్వస్థత. ఈరోజు మన సంఘాల్లో కూడా ప్రశ్నలు ఎక్కువ. క్వశ్చనింగ్. ఎప్పుడు విశ్వాసి క్వశ్చనింగ్ లో ఉంటాడో పతనానికి అడుగు ముందు పడినట్టే. బాగా గుర్తుంచుకోండి. అవ్వ మోసపోవడానికి కారణం ఏంటి? క్వశ్చన్ వేసిందే లేదా? ఏమేసింది? క్వశ్చన్. నీవు దేవుని మందిరంలో క్వశ్చన్లతో ఉంటావో, ప్రశ్నలతో ఉంటావో, ఆ ప్రశ్నలే మనల్ని పతనానికి నడిపిస్తాయి. యేసు ప్రభు వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏం ప్రశ్నలు అడుగుతున్నాడు? ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. దేవుడు మహాజ్ఞాని కాబట్టి ప్రియులారా, అక్కడ ఒక క్లాస్ జరుగుతుంటుంది. ప్రశ్నలు ఎవరైతే ఉన్నారో వారి ప్రశ్నలంతటినీ అక్కడున్న శాస్త్రులు పరిచయాల మధ్యలో వాళ్ళు ప్రశ్నించి, వాళ్ళు తరకించి మాట్లాడుతుంటారు. ఇన్ని ఉన్న దాంట్లో పౌలు ఎందుకు బోధించినట్టు చెప్పండి? ఇప్పుడు యేసే క్రీస్తు ఎందుకు బోధించినట్టు? సమాజ మందిరంలో ఎందుకు బోధించాడు? అది మనకు కావాల్సింది. ముగించేస్తాను. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం
17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టి ఎక్కడ తమ సమాజ మందిరములలో దేంతో కొడతారంట? కొరడాలతో కొట్టించుదురు. అయ్యో, సమాజ మందిరంలో దేంతో కొట్టిస్తారంట? మామూలుగా కాదంట, దేంతో? ప్రియులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పౌలు ఎందుకు బోధించాడు తెలుసా? యేసే క్రీస్తుని. ఈ ప్రజలకు అన్నీ ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. ఈ ప్రజలు సమాజ మందిరంలో స్వస్థత ఉంది. ఈ ప్రజలు సమాజ మందిరంలో వాళ్ళ ప్రశ్నలన్నిటికీ ఆడ తర్కించి వాదించే ఆ యొక్క సమాజ మందిరాలు ఉన్నాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇలాంటి సమాజ మందిరాల్లో ఖచ్చితంగా మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి జాగ్రత్తగా ఉండాలి? మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే సమాజంలో కొరడాలతో కొట్టిస్తారు. ఇది చాలా డేంజర్. జాగ్రత్త సుమా. నీవు నేను అలాంటి దోషంలో పడకుండా మనం ఉండే సంఘం, దేవుడు మనకి ఇచ్చిన సంఘంలో నీవు నేను అలాంటి దాంట్లో చెయ్యి పెట్టకుండా ఉండుదు గాక. బైబిల్ క్లియర్. ఎందుకు కొడతారు వీళ్ళు సమాజ మందిరంలో కొరడాలతో? యేసు దేవుడు అంటే కొడతారు అంతే. అక్కడ పౌలు ఏం చెప్పినాడు? యేసే దేవుని కుమారుడని ప్రకటించెను. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రియులారా, ప్రకటించడం అది ఒక్కడే చదువుతున్నావు నువ్వు. అది చదివితే కొరడాలతో కొట్టించి చంపేస్తారు పౌల్ని కూడా. పౌల్ని చంపేస్తారంతే. ఏమిటండి ఆ ధైర్యం? గుర్తుంచుకో, మనుష్యుల గురించి జాగ్రత్తగా. ఏ మనుషులు? సమాజ మందిరంలో వచ్చే మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఇది మన సంఘానికి మనకి ఇట్లాంటిది అంటకుండా ఉండదుగా. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ క్లియర్. యేసు ప్రభుని కొట్టించింది, కొరడాతో కొట్టించింది సమాజ మందిరం వారు. అన్యులు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, భజన గదులు కాదు, సమాజ మందిరంలో వారిని కొట్టించాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు నేనుండే మన సంఘంలో మనుష్యుల గురించి జాగ్రత్త. ఏం భయపడవద్దు. అయితే మన సంఘం అట్లా ఉండకుండా ఉండను గాక. ప్రియులారా, ఇది ప్రమాదం. అందుకే పౌలు ఏం చేసినాడంటే యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. వాళ్ళు ఎందుకంటే యేసు క్రీస్తు అంటే ఒప్పుకోరంటే వాళ్ళు అనుకున్న యేసు వేరే, పౌలు చెప్పే యేసు వేరే. వాళ్ళు అనుకున్న యేసు వేరే, పౌలు చెప్పే యేసు వేరే. వాళ్ళు అనుకున్న యేసు ఎట్లా రావాలంటే రాజుల రాజుగా రావాలని వీళ్ళు అనుకుంటున్నారు యూదులు. పౌలు చెప్పే యేసు సిలువ వేయబడిన యేసు చెప్పినాడు పౌలు. ఇక్కడ క్లాష్ వచ్చినాడు, ఇక్కడ క్లాష్ అయింది. ప్రియులారా, గుర్తుంచుకోండి. నీకు ఒకవేళ అర్థం కాలేదో వాక్యం, బీ సైలెంట్. దేవుడు ఒకరోజు బయలుపరుస్తాడు. కానీ గందరగోళం చేసుకోవద్దు. నీకు నువ్వు గందరగోళం చేసుకోవద్దు. సమాజంలో గందరగోళం కాకుండా చూసుకో. వీళ్ళకి ఇదే వచ్చింది. యూదులకు ప్రాబ్లం ఏంటో తెలుసా? శాస్త్రుల పరిశీలి ప్రాబ్లం ఏంటో తెలుసా? దే డోంట్ నో వర్డ్ ఆఫ్ గాడ్, దే డోంట్ నో ది క్రాస్. సిలువ అర్థం కాదు, సిలువ వేయబడిన యేసు అర్థం కాదు. అర్థం కాక తెచ్చుకున్న తిప్పలు ఏంటంటే, అరే నువ్వు వేరే మతం గురించి చెప్తున్నావు కదా అని చెప్పి వాడిని రాగి, ఎవరైతే చెప్తున్నారు వాడిని లాగి కొరడాతో కొట్టిస్తున్నారు. అందుకే ఏం చెప్పినాడు? యేసే క్రీస్తు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం
34వ వచనం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి మళ్ళీ కొందరిని మీ సమాజ మందిరంలో ఏం చేస్తారంట? కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. ప్రియులారా, ఎక్కడ జరుగుతుంది ఇది? బయట కాదు. పౌలు ఎందుకు సమాజ మందిరాలు చెప్పినాడు? సమాజ మందిరాలు, అందుకే అసెంబ్లీ బాగా గుర్తుంచుకో. దేవుని మందిరాల్లో గ్యాదరింగ్స్ అవుతా ఉంటారు. ఎందుకు గ్యాదరింగ్స్? ఇది ప్రమాదం. ఇది ప్రమాదం. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి తరిమే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని? నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. ఒక వ్యక్తి, ఒక దైవ సేవకుడు కానీ ఒకరు మీ మధ్యకు వచ్చినారంటే, మన మధ్యకు వచ్చినారంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుడు పంపుతున్నాడు. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ మ్యాన్. రాజకీయాలు చేసుకొని, కుయుక్తులు చేసుకొని, అవి చేసుకొని, ఇవి చేసుకొని, ఆయన సెలవు లేకుండా ఎవడు రాడు, ఎవడు పోడు. దేవుడు సెలవు లేకుండా ఆయన సంఘంలో వచ్చి బ్రతికేవాడు, దేవుడు సెలవు లేకుండా ఆయన సంఘంలో వచ్చి పరిచయం చేసే ఒక్క మానవుడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. బైబిల్లో ఇంతవరకు లేదు. అది రాజకీయాలతోనా, అది కుయుక్తులతోనా, అది తెలివితేటలతోనా, అది కూడా దేవుడు అనుమతి ఉండాల్సిందే. దేవుడు అనుమతి లేకుండా రానే రారు. నేను పంపుచున్నాను. అయితే వీళ్ళరా, సమాజ మందిరాల్లో ఏం ప్రమాదం ఉందయ్యా అంటే, యేసు క్రీస్తు అంటేనే వచ్చే సమస్య. దీనికండి ఇప్పుడు పౌలు ఏం చేసినాడంట? బాప్తిసం తీసుకున్న వెంటనే ఆ రెండవ స్టెప్ ఏంటంటే, సమాజ మందిరాల్లో ప్రియులారా, యేసే క్రీస్తు ప్రాణములు తెగించి వాక్యము, సత్యము బోధించినాడు. అది పౌలు చేసిన పని. సమాజం సిలువ వేయబడిన యేసుని బోధించినాడు కానీ రాజైన యేసుని బోధించలేదు. అది కోపం. వాళ్ళ కోపం ఏంటంటే మత ఆచారములతో ఉన్న యేసుని బోధించలేదు కానీ సిలువ వేయబడిన యేసుని బోధించినాడు. అది మంట వాళ్ళకి. యేసు ప్రభు మీద మంట 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 మంట. ఈ యేసేవుడు, యేసేవుడు, యేసుని గురించి వాళ్ళ బోధించినాడు. ఈ యేసే క్రీస్తు. మన సమాజ మందిరాలు, మన సంఘాలు పిల్లలు ఎలా ఉండాలంటే సిలువ వేయబడిన యేసుని హత్తుకోవాలి. సాంప్రదాయాలతో ఉన్న యేసు వద్దు మనకి. యేసుకి సాంప్రదాయాలు అంటగట్టొద్దు. యేసుకి మతాచారాలు అంటగట్టొద్దు. యేసుకి కులాచారము అంటగట్టొద్దు. అట్లా అంటగట్టినారని దానికే ఇప్పుడు సమాజ మందిరాల్లో కొడుతున్నారంట. అది ఇట్లా కావాలని కొడుతున్నారంట అందరు కలిసి. ఇవి అంటగట్టొద్దు వీళ్ళరా. యేసుని, సిలువ వేయబడిన యేసుని ఉన్నట్టుగా పౌలు ప్రకటిస్తున్నారు. అది అందుకని యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అదొకటి చెప్పాలి. నీ ఇష్టానుసారంగా యేసుని మలుచుకోవద్దు. నీ ఇష్టానుసారం, నా ఇష్టానుసారంగా యేసుని తిప్పొద్దు. యేసు ఒకడే, యేసు ఒకడే. ఆయన సిలువ వేయబడిన యేసు. ఏ మతం లేదు, ఏ ఆచారం లేదు, ఏ కులం లేదు, ఏ తెగ లేదు, ఏ తారతమ్యాలు లేదు, ఏమి లేదు. ఆ యేసు ఒకడే. అదే బోధించు, అలాగే బ్రతుకు, అలాగే జీవించు. అలాగ కానప్పుడే వస్తాయి సమస్య. అలాగ చెప్పినప్పుడే, ఆ సత్యం చెప్తే వీళ్ళు ఏం చేసినారంటే గొడవలతో కొట్టినారంట. ప్రవక్తను కొట్టేసినారు, జ్ఞానులను కొట్టేసినారంట, శాస్త్రం కూడా కొట్టేసినారు. పిల్లల ఇది ప్రమాదం. కాబట్టి మందిరాలు, సమాజ మందిరాలే పేరుకేమో సినగోగ్స్, కానీ వాళ్ళకి గ్రహింపు లేదు.
ధర్మశాస్త్రాలు ఉన్నాయి, యెషయా గ్రంథం ఉంది, ఇర్మీయా గ్రంథం ఉంది, 5 పంచకాండాలు ఉన్నాయి. కానీ ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని వాళ్ళు తెలిసినా దాన్ని అంగీకరించే మనసు లేదు. ఈరోజు క్రైస్తవులంగా మనకి ఎట్లా ఉండాలి చెప్పండి? చాలాసార్లు వాక్యం ఎట్లా ఉండదంటే, మనకి ఇష్టమైన వాటికి అనుకూలంగా వాక్యం వస్తే అంగీకరిస్తాం. మనకి ఇష్టం లేదు, వాక్యము దానికి అనుకూలంగా రాలేదనుకో అంగీకరించు. అప్పుడేమంటారు? దీన్ని పరిశీలించాలి, నేను దీన్ని ఎతకాలి, ఇంకా నేను ఇంకో 10 మంది పాస్టర్లు అడగాలి, ఇంకా 10 మంది యూట్యూబ్ చూడాలి, 10 మంది మెసేజ్ చూడాలి, అప్పుడు కానీ నమ్ముతాను. ఇది అంటే మనకి ఇష్టం లేనిది కాబట్టి దాన్ని పరిశీలన చేస్తామంటాం, దాన్ని అంగీకరించలేము. మనకి ఇష్టమైందనుకో, వాక్యం వచ్చిందనుకో, దాన్ని వెంటనే స్వీకరిస్తాం, మనం దాన్ని వెంటనే అండర్లైన్ చేసుకుంటాం. దేవుడు నాతో మాట్లాడని చెప్తావు. మనకి ఇష్టం లేనిది దేవుడు కాదు అని చెప్పాడంటే దాన్ని ఏం చేస్తామంటే వెయిట్, దాన్ని వెయిట్ అంటాం. ఎందుకు? ఈయన చెప్పేది కరెక్టా? నేను ఇంకా 10 మందిని, మేము ఇంకా బైబిల్ పరిశోధకులు, ఇంకా నేను యూట్యూబ్లు అది ఇదే చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం. వీళ్ళరా, ఇది నీ లౌకిక జ్ఞానం, మన లౌకిక జ్ఞానము దేవుని వాక్యం దగ్గర పనికిరా. ఈ యూదులకు అదే వచ్చిన రోగం ఏంటంటే, లౌకిక జ్ఞానం దేవుని జ్ఞానం కంబైన్ చేయడానికి ప్రయత్నిస్తే వాక్యం అర్థం కాదు. నీకు ఇష్టం ఉన్నా, నాకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా. వాస్తవానికి సేవకు వచ్చేది నాకు ఇష్టమే లేదు. ఏ మీటింగ్లో పోయినా సేవ గురించి చెప్తాను. లేచి వెళ్ళిపోదామా అంటే వెళ్ళిపోలేను అందరి ముందు. ఏం అంగీకరించాలా? ఉద్యోగం గురించి చెప్తారేమో, నేను ఈసీఆర్సీ రాసిన, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ రాసిన, అయిపోయాను, సెలెక్ట్ అయిపోయినాను, వచ్చేసి ఎవరైనా వాగ్దానం చెప్తారేమో మీటింగ్కి వెళ్ళేవాడు. మీటింగ్కి వెళ్తే వాగ్దానం కాదు కదా, ఎటుపో అటుపో లాస్ట్కి దేవుడిని సేవ పిలుస్తున్నాడేమంటాడు. ఇదేం పోవాలా నాయన, ఇది ఇక్కడ నుంచి లేచిపోదామా? అంగీకరించలేకపోతున్నారు. మన హృదయాలు అట్లా ఉంటాయి. ఇష్టమైన వాటిని వెంటనే స్వీకరిస్తాం, కష్టమైన వాటిని ఈ వాక్యం వస్తే దాన్ని పెండింగ్ పెట్టేస్తాం. లోపలే జరుగుతుంది, పైకి ఏం కదా, పైన అంతా ప్రయోజనాలే, మొత్తం ప్రయోజనాలు. ఒళ్ళు నడుస్తుంది, ప్రయోజనం నడుస్తుంది, లోపల మాత్రం ఇష్టం లేని వారిని 10 మంది ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళేం చెప్తారు? 5 మంది అనుకూలంగా, ఒక 5 మంది వ్యతిరేకంగా. అనుకూలం చెప్పిన వాళ్ళందరూ నేర్చుకుంటాం, ప్రయోజనాలు వాళ్ళకి గిఫ్ట్లు పంపిస్తాం. ఎందుకంటే అనుకూలం చెప్పినారు కాబట్టి. మొత్తం అందరు కలిసి గుంతలో పడేది. ఏది అర్థం కాదు, ఏదిరా దేవుని చిత్తం అర్థం కాదు. ప్రియులారా, నీకు నాకు ఇష్టమున్నా ఇష్టం లేదు, ఏం మాట్లాడుతున్నాడు ప్రభువు అది నీ హృదయంలో తీసుకొని, ప్రభువా ఇలాగ నా జీవితం ఉంటే నేను సరి చేసుకుంటా, ఇలా కాదా ఇలా వెళ్తా. నువ్వు మనస్ఫూర్తిగా విధేయత చూపించు, నీ జీవితం పరలోకపు ఆనందం ఈడే అవసరం, పరలోకం అవసరం లే కదా. దేవుడు భూమి మీదనే పరలోకం పెట్టినాడంట. ఒక భక్తుడు చెప్తాడు, భూమి మీదనే పరలోకం పెట్టినాడు కానీ ఆ పరలోకం ఎవరు అనుభవించడంట. కాబట్టి ప్రియులారా, పౌలు ఏమని ప్రకటించినాడు చూద్దాం. రాని ముగించేస్తున్నాను. వచ్చిన అపోస్తల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి దయచేసి గట్టిగా చదవండి. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చాను. పౌలు ధైర్యం, రక్షించబడిన తర్వాత ఎంత ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించినాడు. ప్రాణం తెగించి మనం వాక్యం ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. మన సమాజ మందిరాల్లో మనం దేవుడికి ఇష్టమైన, దేవుడు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగానే మనం బోధించడం నేర్చుకుంటే ప్రభు కొరకు మనం కూడా అపోస్తలుడైన పౌలు వలె జీవిస్తాడు. మనందరినీ దేవుడు అట్లు పౌలు వలె సిద్ధపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమల పరలోకపు తండ్రి, మొదటి భాగముగా మాట్లాడిన ప్రతి మాట బట్టి స్తోత్రం. ఎక్కడ మేము పొరపాటున తెలియకో తెలుసు, ఎక్కడ వడ్డీకిచ్చి నష్టపోయినాము, తిరిగి నాయన మేము అలాగ చేయకూడదని నీ వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు నుండైనా మేము సరి చేసుకోవడానికి కృపని దేవా తండ్రి. అంతేకాదు రెండో భాగంగా సమాజ మందిరాలు ఎట్లా ఉన్నాయన్నా, సమాజ మందిరాలు క్రమశిక్షణ చక్కగా ఉంది. అక్కడ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. గ్రంథాలన్నీ చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టారు. అక్కడ ప్రార్థన గదిగా ఉంది, అన్నీ ఉన్నాయి కానీ గ్రహింపు లేదు. వాక్యం యొక్క సారాంశం అర్థం చేసుకున్నారు. మతపరమైన యేసుని కావాలనుకున్నారు. దేవా సిలువ వేయబడిన యేసుని కోరుకోరు. అందుకే ఈరోజు మా జీవితాల్లో కూడా మాకు అనుకూలంగా ఉండే యేసుని కోరుకుంటున్నాము. కనుక ఎన్నో వైరమ్యాలు, ఎన్నో వైరాగ్యం, ఎంతో విభేదములు, ఎంతో ఆయన కలవరాలు, సిలువ వేయబడిన యేసుని, ఆ ప్రభువుని గొర్రెపిల్ల, ఆ ప్రభు మార్గముల్లో మమ్మల్ని నడిపించి చేరవలసిన ప్రతి ఒక్క నన్ను మమ్మల్ని అందరినీ నిజ మార్గం, సిలువ వేయబడిన యేసు మార్గమును నడిపించి పౌలు వలె మేము కూడా సమాజ మందిరంలో దేవా సిలువ వేయబడిన యేసుని యేసే అని ప్రకటించిన అట్లు బ్రతుకుదుము కాక. నీ నామాన్ని మహిమ తెచ్చుకో. చేరి వచ్చిన వారందరినీ వాతావరణం అనానుకూలం ఉండబట్టి దేవా అనారోగ్యాలు, జలుబు, జ్వరం, దగ్గు సమస్తాన్ని దూరం చేయాలి. సంపూర్ణంగా నీ ప్రజలు నువ్వు కేడంగా ఉండండి. నీవు భద్రపరచు, స్తుతి మహిమ చెల్లించు. ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు వేదనలో ఉన్నారు, ఎవరు ప్రశ్నలతో ఉన్నారు, వారి జీవితానికి ప్రభువా చాలిన దేవుడుగాను, సమృద్ధైన దేవుడుగాను, జవాబైన దేవుడుగాను బయలుపరచుకో. నిలుచునుగా తోడుగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, క్షేమము, ఆశీర్వాదము చేరి వచ్చిన కుటుంబములకు, సంఘంలో ఉన్న కుటుంబములు, సర్వలోకంలో ఉన్న భక్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఎట్టి కాలవలనే ఉండదు, ప్రశ్నలు ఏముండవు. ఎట్టి కాలవలనే ఉండదు, జాతి, రంగు, భాష, భేదం కలవారెవరును లేరు. ప్రేమే పల్కుంట కాశమై ఆశ్చర్య దేశం, ప్రియ దేశము, నా ప్రియ దేశము, ప్రియ దేశము, నా ప్రియ దేశము. Praise the Lord.